హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చికెన్ గీ రోస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మా అబ్బాయి 3 సార్లు పెట్టుకొని తిన్నాడు. మా వారు కూడా ఇంట్లో అందరికీ నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చికెన్లో ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసి బాగా బాగా కలియపెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. తర్వాత మనము కుక్కర్లో ఆనియన్స్ వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ చికెన్ వేసేసి ఒక విజిల్ వచ్చేదాకా తిప్పేసుకుందాం. మనం ఆ లోపల చికెన్ మసాలా చూద్దాం ఎలా చేయాలో. ప్యాన్లో చెక్క, లవంగ, యాలకులు, సోంపు, జీలకర్ర, ధనియాలు వేసేసి సిమ్లో బాగా వేయించేసుకుందాము. అదంతా తీసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దాంట్లో నానబెట్టుకున్న మనము వాటర్ మిలన్ సీడ్స్ వేసాను. 1 అవర్ ముందు నానపెట్టుకున్నాను. టమాటో కూడా వేసి పేస్ట్ చేశాను. ఒక 2 టమాటోస్ వేసాను చిన్నవి. ఇప్పుడు కుక్కర్లో ముక్కలు తీసేసి, అంటే నీళ్ళు ఫామ్ అయ్యాయి ఎక్కువ, అందుకే ప్యాన్లో పెడితే బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఒక విజిల్ రానిచ్చి ముక్కలు పక్కకు తీసేసాను. ఆ చికెన్లో ఫామ్ అయిన వాటర్ కొంచెం నూనె పైకి తేలేలాగా వేయాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి మనం మసాలా గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసేసుకుందాం. ఇప్పుడు ఆ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టించేద్దాం. ముక్కలకంతా పట్టేలాగా బాగా కలియపెట్టేసుకుందాం. మామూలుగా అయితే ప్యాన్లోనే ఆ నీళ్ళు పోయేదాకా పెట్టచ్చండి. నేను ప్యాన్లో కాకుండా కుక్కర్లో వేసాను కదా, సో ముక్కలు పక్కకి వేసాను చెదిరిపోకూడదని. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మసాలా వేసి నెయ్యి కూడా వేసి బాగా ఒకసారి కలియపెట్టేసుకుందాం. తర్వాత మన బొగ్గు కాల్చి ఒక బౌల్లో పెట్టి దాని మీద నెయ్యి వేసానండి. ఆ పొగ అంతా ఆ చికెన్లోకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.